Hello all, welcome back to our channel of JNTH updates. సో పెండింగ్ రిజల్ట్స్ ఇంకా ఉన్నాయి కదా, లైక్ 2-1 కానీ 3-2 కానీ 3-1 కానీ అండ్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ కానీ ఇవి ఎప్పుడు డిక్లేర్ అవుతాయని అడుగుతున్నారు కదా. సో ఈ ఈ వీక్లో మనకి ఐదర్ 2-1 ఆర్ 3-2 ఏదో ఒక రిజల్ట్ అయితే డిక్లేర్ అవుతుంది. సో ఇన్ కేస్ ఈరోజు 2-1 డిక్లేర్ చేసి రేపు 3-2 కూడా డిక్లేర్ చేయొచ్చు. అలా పాసిబిలిటీ అయితే ఉంది. అండ్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అయితే ఇప్పుడు కాదు గైస్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అండ్ మోస్ట్ కేసెస్లో మనకి ఈరోజు ఆర్ రేపు ఏదో ఒక రిజల్ట్ అయితే డిక్లేర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ వాళ్ళు 3-2 కూడా డిక్లేర్ చేద్దామనుకుంటే మాత్రం లైక్ ఈరోజు రేపు 3-2 అని డిక్లేర్ చేసి సాటర్డే రోజు అయితే 3-2 అని కూడా డిక్లేర్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ నెక్స్ట్ వీక్లో మనకి మళ్ళీ డిక్లేర్ చేయొచ్చు 3-1 3-2 అనేది. సో ఇట్ డిపెండింగ్ అపాన్ వాళ్ళు ఏది ఫస్ట్ రిలీజ్ చేస్తారనుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. అండ్ మోస్ట్ కేసెస్కి ఇంకా 3-1 ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అయితే ఇప్పుడు రావు. సో దానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చేసి మనకి ఈ లిస్ట్ అన్నీ వచ్చిన తర్వాత ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే వస్తుంది. అండ్ రిగార్డింగ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, సో అన్నీ చూసిన తర్వాత మేబీ ఇస్తే రిలాక్సేషన్ ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ని అప్లై చేయమన్నా లైక్ ఇంప్లిమెంట్ చేస్తే చేయొచ్చు. అండ్ డిపెండ్స్ అపాన్ లైక్ ఎంతమంది క్యాండిడేట్స్ డిటైన్ అయ్యారు అవన్నీ దాన్ని బట్టి అయితే ఉంటుంది. అండ్ మోస్ట్ కేసెస్లో మీ కాలేజ్ వాళ్ళకే తెలుస్తుంది రిగార్డింగ్ ఈ డిటెన్షన్ గురించి. సో ఇన్ కేస్ మీరు కనుక ఎలిజిబుల్ డిటెన్షన్ లిస్ట్ వస్తే మాత్రం మీ కాలేజ్ వాళ్ళు చెప్తారు లైక్ అప్ టు మిడ్ ఎగ్జామ్స్ వరకు. సో మిడ్ ఎగ్జామ్స్ వరకు మీకైతే తెలుస్తుంది. సో అప్పటిదాకా యూ క్యాన్ గో టు ద కాలేజ్ అండ్ యూ క్యాన్ అటెండ్ ద క్లాసెస్ ఆల్సో, నో ప్రాబ్లమ్ ఫర్ దాట్. అండ్ ఇన్ కేస్ ఒకవేళ డిటెన్షన్ వస్తే మాత్రం వాళ్ళే చెప్తారు, సో డోంట్ కమ్ టు ద కాలేజ్ అండ్ డోంట్ అటెండ్ ద క్లాసెస్ అని. సో దిస్ ద అప్డేట్ గైస్. అండ్ మోస్ట్లీ ఈ 2 డేస్లో ఏదో ఒక రిజల్ట్స్ అయితే వస్తాయి. అండ్ ఇన్ కేస్ దే వాంట్ టు డిక్లేర్ ద 3-2 ఆల్సో దే మే డిక్లేర్. అండ్ 3-1 వచ్చేసి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఈ వీక్లో ఒకవేళ 3-1 రాకుండా మాత్రం నెక్స్ట్ వీక్లోనే వస్తుంది కాబట్టి డోంట్ బి వరీ అబౌట్ దాట్. సో వాళ్ళు ఏంటంటే లైక్ మేబీ ఒకవేళ సర్వర్ బాగా బిజీ వస్తే మాత్రం 3-2 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ లేదనుకుంటే సర్వర్ అంతా బిజీ రాకుండా మాత్రం 2 అనే వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ మోస్ట్లీ ఈ 2 డేస్లో ఏదో ఒక రిజల్ట్ అయితే వస్తుంది. సో ప్లీజ్ బీ పేషెన్స్. అండ్ ఎలాగో ఎన్ని డేస్ అయ్యారు, ఇంకొక కొన్ని రోజులు ఆగండి, మనకైతే అన్ని రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ ఇన్ కేస్ మీకు ఒక డౌట్ రావచ్చు, సో మేము ఆర్సీఆర్వీలో పాస్ అవుతే ఎలా అని. ఆర్సీఆర్వీలో పాస్ అవుతే డైరెక్ట్గా మీరు ఎలిజిబుల్ అయినట్టే అండ్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడమే. మళ్ళీ మీకోసం సపరేట్గా లిస్ట్ అయితే అప్లై చేయరు. సో ఇది అప్డేట్ గైస్ రిగార్డింగ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అప్డేట్. అండ్ 4-2 అడ్వాన్స్ అప్లీ ఆల్సో. అండ్ 4-2 అడ్వాన్స్ అప్లీ కరెక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అండ్ వెరీ సూన్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. సో దిస్ ఈస్ ద అప్డేట్ ఐ కెన్ గివ్. అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే మ్యాక్స్ మనకి ఇక డిపెండింగ్ అపాన్ అప్లికేషన్స్ 1-2 అయితే రిలీజ్ చేస్తారు. సో మిగతా అంతకంటే ఎక్కువ అయితే కావు. సో మ్యాక్స్ 2 గ్రేస్ మార్క్స్ లిస్ట్ అయితే